శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామచంద్రస్వామి వారు అయోధ్యలో 22వ తారీఖు మధ్యాహ్నం 11:55 ప్రతిష్ఠితమవుతున్నారు. శ్రీరామచంద్రుడు ఎంత గొప్పటివాడో అందరికీ తెలుసు. ఎందుకంటే స్వామివారు వలనే మనమంతా కూడా ఉన్నాం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మానవులు అంటే చిన్న చూపు చూసిన వారు చాలామంది ఉన్నారు. అందులో రావణాసురుడు చాలా విశేషం. రావణాసురుడు పశుపక్షాదులు జంతువుల వలన అన్ని వలన మానవలోకం తప్ప అన్ని లోకాల నుండి నాకు ఏ లోకం నుండి అయినా సరే నాకు ఇబ్బంది కలగకూడదు, ఏ జంతువుల ద్వారానైనా నాకు మరణం ఉండకూడదు అని అనుకున్నాడే కానీ మానవుడు తప్ప నన్ను మానవుడు ఏమీ చేయలేడు, మానవుడు తుష్టుడు, నాకు అవసరం లేదు, మానవుడితో నాకు సంబంధం లేదు అని చెప్పి రావణాసురుడు తన చావును తానే కొని తెచ్చుకున్నాడు. అంటే మానవులు ఎంత నీచ స్థితిలో ఉన్నారో చూడండి. అలాంటిది మానవులు ఉన్నత స్థితిలో కలగవారు, మానవులు చాలా ఉన్నత స్థితి కలవారు. అంతేకాకుండా మానవులు ఏ శక్తినైనా ఎదిరించగలరు, ఏ పనైనా చేయగలరని చూపించిన వారు శ్రీరామచంద్రుడు. అయోధ్య మధురామాయ కాశీ క్రాంతి అవంతిక అంటారు. మనకు చెప్పిన క్షేత్రాలలో అన్ని క్షేత్రాలలో కల్లా ముఖ్యమైన క్షేత్రం ఏమిటయ్యా అంటే అది ఒకటి, ప్రథమమైనది అయోధ్య. ఎందుకంటే శ్రీరామచంద్రస్వామి వారు జనయించిన ప్రదేశం అది. మనకు అన్ని కాండలు, అయోధ్యకాండ, యుద్ధకాండ, బాలకాండ అన్ని కాండలు చెప్పారు. ఆ బాలకాండలో స్వామివారు ఎలా ఉన్నారు, స్వామివారు ఏ కార్యక్రమాలు చేశారు, ఈ స్వామివారిని వర్ణించడానికి ఆ వర్ణన సరిపోలేదు అయోధ్యకాండలో, బాలకాండలో కదా. అలాగే స్వామివారు అయోధ్య మందిరం అక్కడ ప్రతిష్ఠితమవుతున్న సమయంలో 22వ తారీఖు ప్రతిష్ఠితమవుతున్నది. ఆ సమయంలో ఇంటింటా రామాయణం, ప్రతి ఒక్కరూ శక్తి ఉన్నవారు రామాయణం చదవలేమండి అనుకుంటే కేవలం స్వామివారి నామం చెప్పండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది కూడా కష్టం అంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అను నామముతో అయినా సరే స్వామిని స్మరించండి. ఎందుకంటే శ్రీరాముడు ఎలా ఉండాలో మనకు చెప్పాడు. మానవుడు ధర్మం పట్టుకుంటే చాలు, ఇంకా ఏమీ అవసరం లేదు అని చెప్పాడు. అన్నయ్య స్థానంలో, భర్త స్థానంలో, గురువు స్థానంలో ఏ స్థానంలో అయితే మానవుడు ఉండి ఉంటాడో ఆ స్థానాలన్నిటికీ కూడా ఉదాహరణ స్వామివారు రాముడు. ప్రతివాడు కూడాను ఇలాగే ఉండాలి, ధర్మం పట్టుకొని ఉండాలి, ధర్మం తప్ప ఇంకొకటి లేదు అని చెప్పిన వాడు శ్రీరామచంద్ర స్వామివారు. అలాంటి స్వామివారిని గొప్పవారు అని చెప్పింది దేవతలు కాదు, మానవులు కాదు, రాక్షసులు చెప్పారు. మారీచుడు రామో విగ్రహం ధర్మ అని చెప్పారు. రాముడు ధర్మమంతా కూడా ఒక పక్కన రాశీభూతం చేస్తే ఆ రాశీభూతమే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. అంతటి శ్రీరామచంద్రుడి ప్రతిష్ఠితమవుతున్నాడు బాలరాముడి రూపంలో అయోధ్య నగరంలో. కాబట్టి ఊరు వాడ అందరూ కలిసి స్వామిని దర్శించుదాము. స్వామి అందరూ వెళ్ళి అయోధ్య వెళ్ళి దర్శించలేము ఇప్పుడు ఉన్న స్థితిలో, ఎందుకంటే ఇప్పుడే ప్రతిష్ఠితమవుతున్నారు స్వామి. కాబట్టి ఆ రోజు అయోధ్య మందిర స్వామివారే రాముడు బాలరాముడు ప్రతిష్ఠితమవుతున్న ఆ సమయంలో ఆ రోజంతా కూడాను ఇంటిలో కూర్చొని రామ సంకీర్తన చేయండి అందరూ కూడాను. అయోధ్యను దశరథ మహారాజు గారు పరిపాలించారు. రామరాజ్యం అంటారు కదా. అలాంటి రామరాజ్యమును పరిపాలించిన వారు దశరథ మహారాజు గారు. తదనంతరం భరతుడు పరిపాలించాడు, తన తర్వాత రాముడు పరిపాలించాడు. అలాంటి రామరాజ్యాన్ని దశరథ మహారాజు గారు రేపు పొద్దున్నే నీకు పట్టాభిషేకం చేస్తానయ్యా, నువ్వు వెళ్ళి రాత్రి దేవాలయంలో నిద్రించవయ్యా అని చెప్తే వెళ్ళి నిద్రించాడు. ఉదయం లేచి వచ్చేసరికి ఈరోజు నీకు పట్టాభిషేకం లేదు, వెంటనే నువ్వు అరణ్యాలు వెళ్ళాలి, ఒక్క వస్తువు కూడా తీసుకుని వెళ్ళకూడదు అని చెప్పినా సరే చిరుమందహాసముతో నవ్వుకుంటూ ఆ రాముడు అలాగే నాన్నగారు నేను బయలుదేరుతున్నాను అని చెప్పి బయలుదేరిన కొడుకు కుమారుడు ఆ మహానుభావుడు శ్రీరామచంద్రుడు. అంటే అంతటి గొప్పవాడు. అది అయింది కష్టం ఏమి కాదండి, చాలా ఈజీ అనుకుంటాం మేము, అంత ఈజీ కాదండి. ఎందుకంటే రేపు పొద్దున్నే ఒక పోస్ట్ వస్తుంది. ఏమిటి?
మహారాజు అనే పట్టాభిషేకం చేస్తామని చెప్పి ఇప్పుడు కుదరదు నాయన వెళ్ళిపో, వనవాసం చేయమని చెబితే అది ఎవరికి సాధ్యం కాదు. అలాంటి సాధ్యాపసాధ్యాలను చేసిన వాడు కేవలం శ్రీరాముడు. ఆయన గురించి చెప్పాలి అంటే ఒకటి కాదు, రెండు కాదు. తమ్ముడు ఎలా ఉండాలి, అన్న ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి, కుమారుడు ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, అన్ని స్థానాలను ఒకటే. ఏమిటి అంటే శ్రీరామ. రామ అంటే చాలు రమణీయం. స్వామివారి పేరు పలుకుతే చాలు మనలో కూడా రమణీయం పలుకుతుంది, మనలో కూడా ఏదో తెలియని శక్తి కూడా ఆవిర్భూతమవుతున్నది. అలాంటి బాలరాముడు స్వామివారు ప్రతిష్ఠితమవుతున్నారు. ఆ బాలరాముడు చెప్పిన మాటలు ఏమిటయ్యా అంటే, రావణాసుడి దగ్గరికి వెళ్ళడానికి ముందుగా విశ్వామిత్రుడు వచ్చి, నాయన నా యాగం చేసుకోవడానికి రాక్షసులు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉన్నారయ్యా, మారీచ రాక్షసులు, వారిని వెళ్ళి నువ్వు సంహరించాలయ్యా అని చెప్పేసరికి చిన్న బాలరాముడు ఎంత ఉంటాడండి, 11 సంవత్సరాలు కూడా నిండలేదు. అలాంటి బాలరాముడు చిన్న పిలక పెట్టుకొని స్వామివారు సాక్షాత్తు శంకరాచార్యుల వారు ఎలా ఉంటారో అలా స్వామివారు కూడా బయలుదేరాడు ఆ యాగశాలకు వెళ్ళి. అక్కడ మారీచ రాక్షసులు వచ్చారు, మారీచ బాబులు వచ్చి ఆ యాగంలో రక్తం పోస్తూ ఉండగా మారీచుడిని చూచి ఒక్కసారిగా ఆ స్వామివారు నామం చెప్పి ఎప్పుడైతే విరిచాడో, ఎప్పుడైతే ఆ బాణాన్ని విసిరాడో, ఆ మారీచుడు ఆ దెబ్బ తట్టుకోలేక 100 ఆళ్మలను దూరం పడ్డాడట సముద్రంలో. పడి అప్పటి నుండి మళ్ళీ రామాయణం అంతా కూడా అయ్యేంతవరకు కూడాను రామా అంటే చాలట భయపడుతూ పారిపోతూ అడవుల్లో దాక్కునేవాడు. రా అంటే చాలు నెక్స్ట్ మళ్ళీ మా అంటాడేమో అని. ఎవరు పిలిచినా సరే రామ 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 రామ, పిలిస్తే రామ, కూర్చుంటే రామ, తింటే రామ అన్నట్టుగా భయపడుతూ బతికాడు. అంటే ఏమిటి, బాలరామాయణంలోనే రాముడికి అంత శక్తి గలవాడు. తర్వాత ఇంకా స్వామివారి వైభోగం అంతా ఇంతా కాదు. అంటే చిన్న పిల్లవాడిలోనే అంత శక్తి ఉంటే ఇంకా పెద్దవాడైన తర్వాత ఎంత శక్తి కలుగుతున్నాడు రాముడు. అలాంటి శ్రీరామచంద్ర స్వామి వారు అయోధ్యలో మనము ప్రతి ఒక్క మానవుడు వీడు వాడు అని తేడా లేకుండా అందరూ ఆనందంగా ఉండవలసిన రోజు ఏదైనా ఉన్నది అంటే కేవలం 22వ తారీఖు అయోధ్య రామ మందిర ప్రతిష్ఠితమైన రోజు. కాబట్టి అందరూ కూడా ఆనందముగా స్వామి నామం చెప్పండి, స్వామి సంకీర్తన చేయండి. స్వామి వారి దేవాలయం ఎక్కడైతే శ్రీరామ మందిరం ఉన్నదో అక్కడ దేవాలయానికి వెళ్ళి అందరూ కూడా స్వామివారి ఆరాధన చేయండి. సాక్షాత్తు మహావిష్ణువయుండి కూడాను స్వామివారు మానవుడి గొప్పతనం చెప్పడానికి కౌసల్య గర్భంలో 9 నెలలు ఉండి అవసరమా అండి అని రాముడికి అవసరం లేదు కదా. మహావిష్ణువంతటి వాడు ఉండి ఆయన రామచంద్రుని వలె మనలాగే ఉండి మానవ వలె ఉండాలని చెప్పి ఆ కౌసల్య కడుపులో ఉండి జనించి మనకు ప్రతి మానవుడు ఇలాగే ఉండాలి, ధర్మం ఇలాగే ఉండాలి, ఇంకొక రకంగా చేయకూడదు అని చాటింపు చెప్పిన వాడు శ్రీరామచంద్రుడు. అందరూ శ్రీరామాయణం అంటారు, రామాయణం కాదు అది. సీతాయాశ్చరితం మహత్, అమ్మవారి గురించి చెప్పిన కవిత అదంతా కూడాను, రామచంద్రుడు గురించి కాదు. ఎందుకంటే అమ్మవారు ఎంత శక్తివంతురాలో దాని గురించి చెప్పింది. ఎందుకంటే స్వామి వస్తాడు అని చెప్పి సంకల్పం చేసుకుంది కాబట్టి స్వామి వారు వెళ్ళారు. అంతేకాని స్వామి ఇలా వెళ్ళాలి అని కాదు. స్వామి అమ్మ సంకల్పం. సీత అంటే లక్ష్మీదేవి. స్వామిని కొలిస్తే నాకేమొస్తుందయ్యా అనుకోవద్దండి. ఎందుకంటే రాముడిని పూజిస్తే తప్ప లక్ష్మీ అనుగ్రహం ఉండదు. రామ అంటేనే లక్ష్మీదేవి, రమాదేవి, లక్ష్మీదేవి, అమ్మవారు, స్వామివారు. రామ అన్న పదములో 16 నామములు ఉన్నాయి. ఎందుకంటే లక్ష్మీనామములు ఎన్ని నామములు అయితే ఉన్నాయో స్వామివారికి ఆ నామములన్నీ కూడా సంపూర్ణముగా స్వామివారి గురించి చెప్పినవి. శ్రీరామచంద్ర స్వామివారు నారద మహాముని స్వామివారు చెప్పారు, ప్రపంచంలో ఎవరైనా 16 గుణములు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారయ్యా అంటే కేవలం శ్రీరామచంద్రుడు అని చెప్పారు. కాబట్టి శ్రీరామచంద్రుడు స్వామివారు ఎలా అయితే మనకు మానవులు ఇలాగే ఉండాలని చెప్పారో ప్రతి మానవుడు సత్యం ధర్మం పట్టుకొని వెళ్దాం. ప్రతి వాడికి వాడిని మోసం చేసి వీడిని మోసం చేసి ఉండవద్దు. ప్రతి వాడు కూడా సత్యమును పట్టుకోండి, ధర్మముని ఆచరించండి. స్వామి చెప్పిన బాటలోనే అందరం కూడా బయలుదేరదాము. ఎందుకంటే సీతారాముల పటం వేస్తే చాలు, ఇంట్లో ఉంటే చాలయ్యా స్వామివారి అనుగ్రహం ఉంటుంది, కళ్యాణ పట్టాభిషేకం ఉంటే చాలయ్యా ఇంటిలో శుభాలు కలుగుతాయి అంటాం కదా. అంతేకాకుండా ప్రతి వివాహం జరిగే ప్రదేశంలో స్వామివారి పటం పెట్టి స్వామివారి ఆరాధన చేసి మరి స్వామివారిని ఆరాధన చేస్తాము. కాబట్టి ప్రతి వారు కూడాను స్వామిని స్మరణ చేయండి, స్వామివారిని ఆరాధించండి. ఆ బాలరాముడిని ప్రతిష్టను అందరూ కళ్ళారా చూడండి.
ఇలా ఎన్నెన్నో విశేషాలతో అయోధ్య మందిరము ప్రతిష్ఠితమవుతున్నాడు బాలరాముడు. కాబట్టి అందరూ కూడా స్వామివారిని దర్శించండి. మీ పుత్రులు పౌత్రులు సత్సంతానం అంతా కూడా ఆ స్వామి నామం చెప్పుకుంటూ అందరం కూడా ఆనందంగా ఉందాం. శ్రీరామ్.